హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈ ఇప్పుడు ఒక్క ఈ కప్పు మరమరాలతో ఇది మేమైతే బోలు పేలాలు ఏకుడు పేలాలు అంటాము. మా తెలంగాణలో అయితే ఎక్కువ శాతం అయితే మరమరాలు కూడా అంటాం. అయితే ఈ కప్పు మరమరాలతో ఒక్క బంగాళదుంప పెద్ద సైజు ఒక 1/2 కేజీ ఉంటుంది దాదాపు. ఇది ఈ కప్పుకైతే ఇది సరిపోద్ది. వీటితో ఒక కమ్మనైన రెసిపీ చేసుకుందాం. ఇంకా ఇందులో ఏమేమి వేయాలన్నది చూద్దాం. ఇప్పుడు ఇది వడ చేసుకుందాం. మరమరాలు బంగాళదుంప. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం చేయడము. ఇది పైనున్న పొట్టు అయితే తీసుకొని తురుము తీసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న దాంతో తురుము తీసుకోవాలి. ఇది పచ్చిదే. ఇప్పుడైతే ఈ మరమరాలు ఇందులో వేసుకుందాము. వేసుకొని ఇందులో నీళ్ళు వేసుకొని ఇవన్నీ కూడా ఇందులో నీళ్ళల్లో మునిగేటట్టు చూసుకోవాలి. ఇట్లా నీళ్ళల్లో మునిగేదాకా చూసుకొని ఇదైతే ఒక 5 నిమిషాలు అయితే నాననిద్దాము. ఈ బంగాళదుంపనైతే పైనున్న పొట్టు తీసుకొని ఇట్లా కొంచెం లావు దాంతో ఇదైతే ఇట్లా తురుము తీసి ఈ నీళ్ళలోనైతే వేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళలో వేసుకోకుంటే కలరు చేంజ్ అవుతుంది. ఇట్లా మంచిగా ఈ కలర్ అయితే ఉండదు, వైట్గా నల్లగా అయిపోద్ది. ఇట్లా నీళ్ళలో నుండి తీసుకొని ఇట్లాంటి ఈ లావు దాని మీద తీసుకోవాలి. ఇట్లా అయితే తీసుకొని ఇది ఇప్పుడు పక్కకు తీసుకొని ఇప్పుడైతే ఇది ఒక 5 నిమిషాలు అయితే అయింది. ఇవైతే నానినవి. ఇవి నానినాక ఇట్లా నీళ్ళు పిండుకొని తీసుకోవాలి. ఇట్లా నీళ్ళు పిండుకొని తీసుకున్నాక ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం మెత్తగా చేసుకోవాలి చేయితోటి. ఇట్లా మనము ఉల్లిపాయలు వేసుకోకముందు ఇట్లా చేయితోటి కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇది చేయితోటి మెత్తగా చేసుకున్నాక ఇట్లా సన్నగా తరుక్కున్న వీలైనంత సన్నగా ఈ ఉల్లిపాయను ఇట్లా తరుక్కోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఆలు తురుము కూడా ఇందులో వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసుకోవాలి ఇందులోనే. కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. ఇదంతా కూడా ఒక 1/2 స్పూన్ అయితే ఉప్పు పడుతుంది వేసుకోవాలి. తర్వాత టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. 1 స్పూన్ అయితే కారం వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేయలేదు ఇందులో. కరివేపాకు కూడా వేసుకోండి ఉంటే, ఇంట్లో లేదు. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర, పసుపు కొంచెం. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. నీళ్ళు అయితే ఫస్ట్ వేసుకోవద్దు, ఎందుకంటే ఈ ఆలు తురుము కూడా నీళ్ళల్లో తీసింది. ఈ మరమరాలు కూడా నీళ్ళల్లో నానినాయి. ఉల్లిపాయలు కూడా నీరు ఊరుతుంది. కొత్తిమీర కూడా కడిగింది. అందుకే ఏమైతే నీళ్లు వేసుకోవద్దు. తర్వాత కలుపుకున్నాక అవసరం ఉంటే వేసుకోవాలి, లేకుంటే లేదు. అవసరమైతే ఉండదు. ఇగో వడపిండి లాగానైతే అయింది కదా. నీళ్ళు అయితే వేయలే నేను, అవసరమే లేదు. అంతనైతే కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి నీళ్ళు అవసరం లేదు. ఇట్లా మంచిగా కలుపుకొని ఇట్లా వడ చేసుకోవడమే. మనము కొంచెం సైడ్లు నీట్గా చూసుకొని ఇట్లా చేసి
కాల్చుకోవడమే మనము. మంచి టేస్ట్గా, ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడు మినపవడ, బియ్యపు వడే కాకుండా ఈ మరమరాలు ఆలు వడ కూడా చేసుకొని చూడండి. ఇప్పుడైతే ఇది చేద్దాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నూనె పోసుకుందాము. ఈ రౌతండి కడాయి అయినా మంచిదే, కానీ కొంచెం మందపు దానిలో చేసుకోర్రి, మరీ పల్చడి దానిలోనైతే చేయకండి. ఇట్లా ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ అయితే దింపి వేసుకోవాలి. ఈ నూనెలో ఎన్ని అయితే పెడితే అన్నీ వేసుకొని వేసినాకనే అయితే వీటిని కతుపకుంటూ ఉంచాలి. ఎందుకంటే కొంచెం కాలినాకనే కదిలియాలి. ఇట్లా నూనె వీణ బుడగలు తగ్గినాయంటే ఇవి కాలినట్టు లెక్క. ఇట్లా కాలినాక తీసుకోవాలి. కొంచెం స్టవ్ అయితే సిమ్ముల్లో పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేడి ఉంటే పైన మాడిపోతాయి, లోపలనైతే కాలయి. కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా చూసారు కదా. ఇట్లయితే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే తీసుకుందాం. ఇవి కాలినాయి కదా, అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. మరమరాలతో వడ చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లా చేసుకుంటే ఇంట్లో అందరు ఇష్టంగా తినచ్చు. ఒక్క బంగాళదుంప, ఒక్క కప్పు మరమరాలు, ఇన్ని అయినాయి. ఇంట్లో అందరు ఇష్టంగా తినచ్చండి. ఇవి ఏ టైంకైనా చేసుకోవచ్చు. పొద్దున్నైనా చేసుకోవచ్చు, టిఫిన్ టైంకైనా, టీ టైంకైనా చేసుకోవచ్చు. ఏ టైంకైనా చేసుకొని తినచ్చు. మంచి టేస్ట్గా ఉంటాయి, ఇష్టంగా తినచ్చు. చూసారు కదా, ఇట్లా పొంగుతాయి, మంచిగా టేస్ట్గా ఉంటాయి. మంచిగా కాలనియాలి. మంచిగా కాలినప్పుడే ఇట్లా మంచిగా పొంగుతాయి. ఇట్లా మంచిగా ఉంటాయి. ఎవరైనా ఇష్టపడతారు ఇవి. చూసారు కదా, ఏ టైంకైనా చేసుకొని తినండి, ఇష్టపడండి. అన్నీ ఎప్పుడు ఒకలాగా కాకుండా టిఫిన్లు అయినా స్నాక్స్ అయినా ఇట్లనైతే చేసుకొని తినండి. పిల్లలకైనా చేసి పెట్టండి, మీరు కూడా చేసుకొని తినండి. చూసారు కదా, టేస్ట్కు టేస్ట్, ఆరోగ్యానికి మంచిది. చూస్తేనే ఇంత బాగున్నాయి కదా, తింటే కూడా మంచి టేస్ట్గా ఉంటాయండి. ఇదిగో మీరు చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. బెల్ నొక్కడం అయితే మర్చిపోకండి. లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను నేనైతే. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవి ఎట్లా చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. నేను ఏమేమి వేస్ట్ చేసినా, ఎప్పుడు ఏం వేస్ట్ చేసినా, ఎట్లా చేసిన అన్నది చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజు అయితే ఇది మన రెసిపీ. ఉంటానండి.